వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు ప్రజలు చెప్పారంట. మీరు ప్రజలు చెప్పండి, మాకు చెప్పండి. మీరు ప్రజలు చెప్పండి, ఎమ్మెల్యే మీరు ఎందుకు మారుస్తున్నారు మాకు చెప్పండి. మేము అడిగే క్వశ్చన్ అదే. మీ పథకాలు, మీ సంక్షేమ పథకాలు, మీ లబ్ధి, మీ అన్ని కార్యక్రమాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా అట్లఫ్లాప్ అయింది. కాబట్టి ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి మాట్లాడతారా, సమాధానం చెప్తారా లేదా చెప్పండి. ఒకటే అంతే అండి. ఇన్ఛార్జీల మార్పు ఎందుకనేది ఒక్క మాటలో చెప్పండి. వాళ్ళు చెప్పలేదమ్మా, వాళ్ళకి అడిగేది చెప్పండి చెప్తారు కానీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడారు చెప్తారు చెప్పండి. మీరు చేశారండి, మీరు చేశారా, మీరు చేశారా? ఎందుకు మారుతున్నావు చెప్పండి బాబు అంటే కాదు. అధికారి వాళ్ళు మీకు శాసిస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి రైట్ చేశారా పట్ట? 3 ఏళ్ళ తర్వాత 3 నెలల తర్వాత మమ్మల్ని 3 నెలల ఇంటికి పోతారు. మీకు అధికారం శాసిస్తాం కాదు. ఏమండి, మన చర్చ పూర్తిగా పక్కదారి పట్టిపోయింది. అసలు మనం ప్రారంభించిన ఇదేంటి, మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అన్నది పూర్తిగా పక్కదారి పట్టిపోయింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పొత్తు లేకపోయినా వాళ్ళు తన్నినా వాళ్ళ గురించి మేము మాట్లాడాలండి. అదే వద్దండి, అలాంటి మాటలన్నీ ఇక్కడ అనవసరం అండి. ఏదైనా సరే ఒక స్ట్రైట్ గా మనం క్వశ్చన్ అడుగుతున్నా దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళని కంట్రోల్ చేస్తే మేము కంట్రోల్ లేదండి, లేదు లేదు మొదలు పెట్టారో తెలుసుకోండి. ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారో మీరు చూస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ గా ఉంటే మేము కరెక్ట్ గానే ఉంటాం. సరే ఓకే అండి. ఏమండి ఫైనల్ బాబు గారు మీరు మాట్లాడండి, ఇంకా సమయం అయిపోయింది. అదే మరి ఇంకా ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు మనకి ఇంకా సమాధానం చెప్పరు, అయిపోయింది. మీరు చెప్పండి. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఎందుకు చెప్తారు సమాధానం? మీరు అట్టా ఉంది చెప్పండి బాబు గారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించిపోతారు, జైలు పంపిస్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారు సమాధానం చెప్పండి. వాళ్ళు చెప్పంటే సమాధానం తాటే. తెలంగాణలో ఏమైంది, ఢిల్లీలో ఏమైంది, కర్ణాటకలో ఏమైంది, ఇన్ఛార్జీల మార్పు ఎందుకోసం అనేది మనం మాట్లాడుతున్నామండి. చెప్పండి చెప్తాం. ఏమండి దేశంలో ఒక నిమిషం ఆగండి, శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆగండి, శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆగండి. చెప్పండి. ఆయన క్వశ్చన్ వేసాడు, సమాధానం చెప్తున్నాను. మా పార్టీలో కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. వెనుకబడిన వర్గంలో వాళ్ళు కోట్ల మంది కార్యకర్తలు అందరికీ ఉన్నారండి, మీకే కాదు అన్ని పార్టీలకి ఉన్నారండి. జనసేన కూడా ఉన్నారు. మీరు ఇక్కడ డిపాజిట్ రాలేదని జనసేన కూడా ఉన్నారు. అది కాదండి ఇక్కడ ప్రశ్న. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించకపోతే వాళ్ళ తప్పు. ఓకే, కోట్ల మంది కార్యకర్తలు అవకాశం కల్పిస్తున్నారు, అందరికీ కల్పించలేరు. సరే, ఇంతవరకు పార్టీని నమ్ముకునే వాళ్ళ సంగతి ఏంటండి? మరి ఇప్పుడు వాళ్ళందరూ అసంతృప్తితో రాజీనామాలు చేస్తున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటండి? అది మీకు మీ పార్టీ నష్టం లేదా? మీ పార్టీ నష్టం లేదా? నష్టం లేదా? కార్యకర్త కావాలా? అమ్మా, గత డిబేట్ లో కూడా చెప్పనివ్వండి, రాజీనామాల సంగతి చెప్తున్నాను. గత డిబేట్ లో కూడా చెప్పాను, వాళ్ళు మా పార్టీకే పనిచేస్తారు, ఎక్కడికి వెళ్ళరని. ఆల్రెడీ కొన్ని రుజువైన దేవన్ గారు ఏం చెప్పారు? సరే అండి, వాళ్ళు మీ పార్టీ పనిచేస్తారు. ఇన్ఛార్జీల మార్పు అవసరం ఏం వచ్చింది అన్నది ప్రశ్న అండి. వాళ్ళు మీ పార్టీలో ఉంటారా, వెళ్ళిపోయారా? ఉందండి పక్కకి. ఓపీజే వెంకటరమణ గారు కూడా మా పార్టీకి పనిచేస్తారు. చేస్తారండి. ఇన్ఛార్జీల మార్పు దేనికి? ఒక్క మాటలో చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. చెప్పలేకుండా సమాధానం వైఎస్ఆర్సీపీ దగ్గర సమాధానం లేదు అన్నది నిరూపితమవుతుందండి. మీరు ఆన్సర్ చెప్పకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు ఇవన్నీ వద్దు. వెంకటేశ్వర రెడ్డి గారు సామాజిక వర్గానికి ఓకే సరే, అందరికీ మీరు న్యాయం చేయాలి అన్న దీంతో వెళ్తున్నారు, దాన్ని కాదనలేం. కానీ ఇన్ఛార్జీల మార్పు ఎందుకు అన్నది మీరు సమాధానం చెప్పండి. ఎవ్వరు అసంతృప్తి లేరు, అందరూ మీ పార్టీలోనే ఉంటున్నారు. కానీ ఇన్ఛార్జీల మార్పు ఎందుకు అవసరం వచ్చింది? ఎక్కడ దేశం ఎక్కడ లేని విధంగా కొన్ని లక్షల కోట్లు ఇచ్చాం కాబట్టి సంక్షేమ పథకాలు ప్రతి అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరగలిగాం అంటున్నారు. అంత ధైర్యం ధీమా ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఛార్జీల మార్పు? మీరు చెప్పట్లేదు, అసలు ఇచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోవట్లేదు కదండి. సార్ చెప్పండి. వినండి, కొత్త వ్యక్తులకి, వెనుకబడిన వర్గాల వారికి మేము అవకాశం ఇస్తున్నాము. ఆ ప్రక్రియలో భాగంగానే ఇన్ఛార్జీల మార్పు గాని చేస్తున్నాము. అంతేగాని ఎవరు మా పార్టీ అంటే మొత్తంగా 175 చోట్ల వెనుకబడిన వర్గాలకి ఇస్తారండి? అది 170 చోట్ల వెనుకబడిన వర్గాలకి ఇస్తారా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఏం బాబు గారు ఆగండి, ఆయన వేసిన క్వశ్చన్ సమాధానం చెప్పనివ్వండి. మీరు ఆగండి, మీరు మాట్లాడి
అర్చన గారు హాఫ్ అవర్ ఆయన మాట్లాడుతున్నారండి. అరగంట అయింది. అత్యధిక స్థానాల్లో అర్చన గారు మీ టైం కూడా అయిపోయింది, డిబేట్ టైం. బాబు గారికి ఒక అవకాశం ఇద్దాము. చాలా తక్కువ మాట్లాడగలిగారు, అవకాశం ఇవ్వలేదు అసలు. చెప్పండి బాబు. మేడం గారు, ఆయన సరే ఆయన మొహవాటము, మరి మొహవాటం వల్ల వచ్చిన సిగ్గు ఏదో ఉండొచ్చు. నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ప్రతి ప్రతినిధి ప్రతి డిబేట్ లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము అవకాశాలు కల్పిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఫస్ట్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అన్నారు. ప్రజల్ని అందరికీ తరలి ముద్దులు పెట్టారు. ఎవరు ఏమడిగితే అదంతా ఇచ్చేస్తారన్నారు. సిపిఎస్ రద్దు చేస్తా, మీకు అందరికి బిఎండబ్ల్యూ కార్లు ఇస్తా, కేజీ బంగారం ఇస్తా, ఇంకోటి ఇస్తా, మీకు అన్ని చేస్తాను. మరి అలా చెప్పలేదు. ఇప్పుడు ఒక నిమిషం మేడం, ఇప్పుడు ఏంటి